139 బీసీ కులాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం బీసీలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని, బీసీలకు అన్యాయం చేశారని, చంద్రబాబు బీసీలకు కొత్తగా బీసీ చట్టం తీసుకొస్తానని, బీసీలకు అనేక పథకాలతో లబ్ధి చేకూరేలాగా సూపర్ 6 ఏర్పాటు చేశారని, బీసీలంతా ఏకమై రాబోయే మే 17వ తారీఖున కూటమి అభ్యర్థుల జనార్దన్, మాగుంటలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాచగర్ర వెంకట్రావు యాదవ్, గోపీకృష్ణ యాదవ్, హనుమంతరావు యాదవ్, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అన్యాయం జరిగితే పోరాడిన చరిత్ర కానీ ఎదుర్కొన్న చరిత్ర కానీ మీకుందా? ఈ రోజు ఏదో మీరు నెల జీతాలు తీసుకుంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర ఆయన తరపున ఒకరితో గుచ్చుకొని మీ స్వార్థం కోసం మీరు ప్రెస్ మీట్లు పెట్టడము, జనార్దన విమర్శించడము, తెలుగుదేశం పార్టీని విమర్శించడం చేయడం సమంజసమా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. గత 30 సంవత్సరాల నుంచి జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ బీసీలకు అన్యాయం జరిగిన పోరాడిన చరిత్ర మాకుంది. ఇవాళ మేము విశ్లేషించే అన్ని విషయాల్లో కూడా ఒకటే, తెలుగుదేశం పార్టీ ఒకటే బీసీలకు న్యాయం చేయగలదని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. ఖచ్చితంగా జరిగేది అదే. రేపు మీరందరూ తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకొని మారండి. ఊరక మీ స్థాయికి మించి అనవసరంగా మాట్లాడటము, జనార్దన్ విమర్శించడము, మీ స్థాయి అంతుందా? ఎవరికైనా చెప్పండి. మీ స్థాయిలో ఏదో మీరు నెల జీతాలు తీసుకుంటున్నారు, తీసుకుని అంతమందికి మీరు ఉండండి. అంతేగాని జనార్దన్ విమర్శించడము, వాళ్ళని వీళ్ళని విమర్శించడం, కులాన్ని విమర్శించడము. ఇవాళ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని 5 సార్లు మన ఒంగోలు నియోజకవర్గంలో గెలిపిస్తే గతంలో మేము కూడా ఆయనకి సపోర్ట్ చేశాం. 3 ఎలక్షన్లకు ఆయన సపోర్ట్ చేశాం. యాదవులకు ఏం చేశాడు, బీసీలకు ఏం చేశాడు? ఆయన ఎవ్వరికి ఏం చేయలేదు. ఒంగోలు అభివృద్ధి అనేది లేదు. మన బీసీ కులాల అభివృద్ధితో పాటు ఒంగోలు అభివృద్ధి కూడా లేదు. కాబట్టి మనం అందరం ఎక్కడైనా తెలుసుకొని మీరు కూడా మారండి. మారి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా మన బీసీల అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ మన 139 కులాల ఐక్యవేదిక చైర్మన్ శ్రీనివాసరావు గారు ఈ జగన్ ప్రభుత్వం పోయేదాకా రేపు రాబోయే ఎలక్షన్లో మన బీసీలందరూ సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదా వరకు నిరసనగా ఈరోజు ఆయన నిన్న చెప్పాడు నాకు ఒక విషయం. నేను నిరసన నల్ల బట్టలు వేసుకొని నిరసన